ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి 15th సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, దానికి సంబంధించి ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆ ప్రమోషన్స్లో భాగంగానే ఇప్పుడు అమర్దీప్ ప్లస్ అంబటి అర్జున్ నిఖిల్ ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ చిన్న చిట్ చాట్ టైప్లో ఇచ్చారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే అమర్దీప్ వచ్చేసి మిస్టర్ పెరళం అని చెప్పి ఒక సిరీస్ చేశాడు ఆహా ఛానల్లో. నిఖిల్ వచ్చేసి వేరే లెవెల్ ఆఫీస్ చేశాడు ఆహా ఛానల్. ఇప్పుడు సేమ్ పోచమ్మ అని చెప్పి అంబటి అర్జున్ చేస్తున్నాడు ఆహా ఛానల్. అంటే ముగ్గురు కలిసి ఆహా ఛానల్లో సిరీస్ చేశారు కదా, సో దాని గురించి ఒక చిట్ చాట్ లాగా పెట్టారనమాట. ఇప్పుడు పోచమ్మ అనేది రిలీజ్ అయింది అంబటి అర్జున్ది. అది వచ్చేసి తన నెగిటివ్ రోల్ అనమాట. అట్లా వాళ్ళు చేసిన ప్రతి సిరీస్ హిట్ అయినాయి. పోచమ్మ కూడా ఇప్పుడు మంచి టాక్ వచ్చిందనమాట. దాని గురించి చిన్న డిస్కషన్ ఒకటి పెట్టారు. అంటే ఫస్ట్ వచ్చి చేసింది మిస్టర్ పెళ్ళం అనమాట. తర్వాత వేరే లెవెల్ ఆఫీస్, నెక్స్ట్ నిఖిల్ చేశాడు. నిఖిల్ తర్వాత అంబటి అర్జున్ చేశాడు. సో దాని గురించి డిస్కషన్ పెట్టారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కావ్య వచ్చేసి ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ 10కి వస్తుందా రాదా అని చెప్పి చాలామంది కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. డౌట్ లేకుండా ఈసారి కావ్య వస్తుందని చెప్పి నేను అనుకుంటాను. మీకు ఎంతమందికి కంపల్సరీ కావ్య వస్తుందని చెప్పి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే తను వచ్చేసి ఇప్పుడు ఏ ప్రోగ్రాము ఒప్పుకోవట్లేదు. అంటే ఆట ప్రోగ్రామ్ కూడా సెమీఫైనల్కి వచ్చేసి ఫైనల్ అవ్వబోతుంది. సో దీన్ని చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది తను బిగ్ బాస్ సీజన్ 10 కంపల్సరీ వస్తున్నారు. అంటే తను బిగ్ బాస్ సీజన్ 10కి ఇప్పుడు ఈసారి పెయిర్స్ లాగా వస్తున్నారట. నూకరాజు ఆసియా పేరు వస్తుందని చెప్పి లేటెస్ట్ టాక్. వాళ్ళిద్దరు కాకుండా పవన్ అంజలి వాళ్ళు ఉన్నారు కదా, సో అంజలి పవన్ వాళ్ళు వస్తున్నారు. ప్లస్ ఇంకా ఇప్పుడు ఎవరైతే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారో వాళ్ళలో 2-3 పెయిర్స్ని తీసుకొస్తున్నట్టు చెప్పి అందుతున్న లేటెస్ట్ న్యూస్. ప్లస్ అగ్ని పరీక్షలు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఈసారి చాలామంది వస్తున్నారని చెప్పి అది సెలబ్రిటీస్ హోదా అస్సలు లేకుండా, అంటే కామన్ పీపుల్ అయితే ఫస్ట్ అగ్ని పరీక్షకు వచ్చితే కానీ వచ్చినప్పుడు కానీ ఎవ్వరికి తెలియదు. అది ఎట్లానో అలానే అందరు ఇప్పుడు డాక్టర్స్ని స్పెషల్గా, డాక్టర్స్, లాయర్స్ అట్లా స్పెషల్గా చాలామందిని తీసుకుంటున్నారట. ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది, ఈసారి ఓన్లీ సెలబ్రిటీస్ ఎక్కువ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.